ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రభుత్వ సహాయ సహకారాలతో పాటు దాతలు ఇచ్చే చేయూతను సద్వినియోగం చేసుకోవాలని గోవాడ యూనియన్ బ్యాంక్ మేనేజర్ బి వంశీకృష్ణ నాయక్ సూచించారు. విద్యార్థులు విలువలతో కూడిన విద్య నేర్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామ దళితవాడలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లోని 65 మంది విద్యార్థులకు సోమవారం స్టీల్ వాటర్ బాటిల్స్ ను పంపిణీ చేశారు. గోవాడ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ క్రియాశీలక నేత తోలు రామకోటేశ్వరరావు జ్ఞాపకార్థం భార్య మాధవి, కుమార్తె ఇందిర ఆర్థిక సహకారంతో ఈ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు అనారోగ్యాలకు గురి కాకుండా స్వచ్ఛమైన తాగునీరు సేవించాలనే సదుద్దేశంతో రామకోటేశ్వరరావు జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేసినట్టు తెలిపారు. కాచి చల్లార్చిన నీటిని పిల్లలకు ఇచ్చి పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంకు క్యాషియర్ ఉప్పల షణ్ముఖరావు, మాజీ ఎంపీటీసీ కచ్చరం సోమయ్య, కిషోర్, దాసరి సురేష్, పాఠశాల హెచ్ఎం నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు రజనీ కుమారి, బి గీతాంజలి, కె నాగరాజు, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. మాధవ్ గారు వారి కుమార్తె ఇందిర గారు మరి మన ఇటీవల మమ్మల్ని కలిసినప్పుడు స్కూల్లో పిల్లలకి ఏదన్నా మంచి కార్యక్రమం చేద్దామని చెప్పడం, ఆ సందర్భంలో మరి మేము వారికి మన షణ్ముఖరావు గారి ద్వారా తెలియజేస్తే పిల్లలందరికీ వాటర్ బాటిల్స్, ఎందుకంటే వాటర్ బాటిల్స్ అనారోగ్యం ఎక్కువ. మరి మనందరం కూడా పేద పిల్లలు మరి ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చినాక మధ్యాహ్న భోజన పథకంలో ఏ పడితే అవి తాగుతుంటారు. అవి తాగకుండా ఇంటి దగ్గరే నీళ్లు వేడి చేసి చల్లార్చుని దీంట్లో తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినా తాగడం. ఎందుకంటే వర్షాకాలం ఇప్పుడు వస్తుంది. మరి ఈ వర్షాకాలంలో అనారోగ్యం రాకుండా ఉండటం కోసమని మరి వారు ఎంతో మంచి ఉద్దేశంతో మా స్కూల్లో మరి ఇవ్వండి, అందులో మా ఎలిమెంటరీ స్కూల్ని మోడల్ స్కూల్గా చేశారు. మరి మాకు రామకోటేశ్వరరావు గారికి ఈ దళిత వాళ్ళలో కూడా అనేక మంది మిత్రులు, మంచి అభిమానులు కూడా ఉన్నారు. కాబట్టి ఆ పిల్లలందరూ ఉపయోగపడేట్టుగా చేస్తే బాగుంటుందని మాధవ్ గారు, ఇందిర గారు చెప్పటం, ఆ సందర్భంలో ఇక్కడ ఇవ్వటం. మరి ముందుగా రామకోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థంగా ఒక స్కూల్ అసలు ఈ ఆలోచన అనేది చాలా మంచి ఆలోచన. చిన్నపిల్లలు వాళ్ళ ఆరోగ్యాన్ని గుర్తుంచుకొని వాళ్ళకి బాటిల్స్ అందజేయడము ఇది మంచి ఆలోచన. ఇలాగే ముందుకి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ మంచిగా ఈ బాటిల్స్ని ఉపయోగించుకొని డైలీ మంచి వాటర్ తాగి చక్కగా చదువుకొని మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ సోమయ్య గారు మాట్లాడతారు. ఇతను ఉద్దేశించి పాఠశాల ఉద్దేశించి